1 2 ఇదిగో పాట. మావయ్య చాడు దించు, బావయ్య చాడు దించు, చిచ్చావ చాడు దించు, మచ్చావ చాడు దించు, పిలిసినోడు చాడు దించు, మా ఊడు చాడు మీ ఊడు చాడు దించు. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎట్లున్నారు? మంచిగున్నారా? ఇదేంటిది కొత్తగా తెలంగాణ స్లాంగ్ యూజ్ చేస్తుంది అనుకుంటున్నారా? నాదేమో రాయలసీమ, మా వారిది వచ్చేసి తెలంగాణ. తెలంగాణ రాయలసీమ కలిస్తే అప్పుడప్పుడు ఇలాంటివే జరుగుతాయి. మరి జర భద్రం, భయపడుకురి. ఇంతకీ ముచ్చట ఏంటంటే, ఇంట్లో ఫంక్షన్ ఉందని బుడ్డిదానికి కొత్త డ్రెస్ కొని మరీ వేసి, కొడుకులున్న వాళ్ళకి కొంత టైం ఉంటుందేమో కానీ ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి చేతి నిండా పనే. గాజులు, పట్టీలు, జడ, మేకప్, డ్రెస్, అవే ఇవి ఏంటి, పై నుంచి కింది వరకు అన్ని వేసి బుట్ట బొమ్మలా తయారు చేయాలి. అంతే కదా, మరి అన్ని మ్యాచింగ్ ఉండాలి. అది మాత్రం మర్చిపోకూడదు కదా. నేను ఒక లక్ష్మీదేవికి రెడీ చేయడానికి కింద మీద పడుతుంటా. కొంతమందికి ఇద్దరు ముగ్గురు ఉంటారు, వాళ్ళకైతే చేతులైతే దండం పెట్టచ్చు. ముందైతే నేను రెడీ అయిపోతా, తర్వాత నెమ్మలంగా దాన్ని రెడీ చేయొచ్చని. ఈ ముద్దుగుమ్మని కొద్దిగా బొద్దుగుమ్మగా మార్చడానికి చాలా టిప్స్ యూజ్ చేస్తా, అయినా కుదరట్లేదు. ఎందుకంటే అది పుట్టడమే సన్నగా పుట్టింది. వామ్మో, బుడ్డిదాని పనిలో పడి టైమే చూసుకోలేదు. వెళ్ళిపోదాం పదండి, మీకు ఫంక్షన్ ముచ్చట్లు కూడా చెప్పాలి కదా. మరి మా ఇంటి పక్కనే చిన్న స్థలం ఉంది, అందులోనే డెకరేషన్ చేసాం. మీరు ముందు వీడియో చూసింటే షాపింగ్ ఏమేమి చేసాం, డెకరేషన్ కోసం ఏమేమి కొన్నామో మీకు తెలుస్తుంది. మేము కొన్న వస్తువులతోనే చిన్నగా క్యూట్ గా డెకరేషన్ చేసాం. అంటే నేను చేయలేదు, మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు చేశారు. నాకంత టాలెంట్ లేదు సామి. ఫంక్షన్ కి ఇంకా చాలా టైం ఉంది, అంతలోపే మీకు ఒకసారి చూపిద్దాము డెకరేషన్ అదంతా అని ఇక్కడికి వచ్చేసాను. ఇంత ఖాళీగా ఉంటే మనం వదిలేస్తామో వదలం, కాబట్టి కొన్ని పిక్స్ అండ్ వీడియోస్ తీసుకున్నాను. అట్లుంటది మనతోని. ఫస్ట్ అయితే ఫంక్షన్ వచ్చిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేశా. ఇతను వచ్చేసి మా అన్నయ్య, ఆయనతో కూడా చెప్పిస్తున్నాను డూ సబ్స్క్రైబ్ అని వదిలిపెట్టకుండా. హీఈస్ ఆల్సో మై బ్రదర్, పేరు వచ్చి మౌలాలి. అండ్ తర్వాత ఇక్కడ భోజనాలు వడ్డిస్తున్నారు కదా, ఇతను నా మరిది అవుతాడు, పేరు మన్సూర్. ఇదంతా బాగుంది. ఇంతకీ మా బుడ్డిదేదా అని అటు ఇటు చూసా. ఇదిగో ఇక్కడ ఉంది. తనలో తను ఏదో పాడుకుంటూ డాన్స్ చేసుకుంటూ ఆడుకుంటుంది. ఇంతలో దానికి ఓ డౌట్ వచ్చింది. ఏంటో తెలుసా? మరి నా బర్త్డే ఎందుకు చేయలేదు మమ్మీ ఇలా అని అడిగింది. అప్పుడు చెప్పాను, లేదమ్మా నీ బర్త్డే కూడా చాలా గ్రాండ్ గానే చేసాము, కాకపోతే హైదరాబాద్ లో చేసాము, అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చేయలేదు. అండ్ కొద్దిగా ఖాళీ దొరికింది, అందుకే నేను మా చెల్లెలు కలిసి ఒక రీల్ చేసాము. ఏంటక్క నీకెప్పుడు ఇదే పని అనుకోవద్దండి, ఎందుకంటే రెడీ అవ్వడమే గగనం. రెడీ అయినప్పుడే కదా మనం ఇలాంటివన్నీ తీసుకోవాలి. పిల్ల గుంపు అంతా చేరి బెలూన్స్ పీకేస్తున్నారు, డెకరేషన్ తీసేస్తున్నారు, కేక్ ని ఖరాబ్ చేస్తున్నారు. అందుకే వాళ్ళందరూ ఖాళీగా ఉంటే ఇలాగే చేస్తారని అందరినీ పట్టుకొని ఒక చోటుకి తీసుకొచ్చి నేను రీల్ చేయడం స్టార్ట్ చేశా. తర్వాత తెలిసింది శిక్ష నాకే పడింది. ఎందుకంటే వాళ్ళకి యాక్టింగ్ నేర్పించి డైలాగ్స్ చెప్పేసరికి నా పని అయిపోయింది. ఒకడు ఇది చెప్పమంటే ఒకడు అది చెప్తాడు, ఒకడు ఇటు తిరిగితే ఒకడు అటు తిరుగుతాడు. అసలు చక్కగా నించోలేదు. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. And finally, this is the cake with some cupcakes and chocolates. నా బిడ్డను చూస్తుంటే నాకు భయం అవుతుంది, ఎక్కడెక్కడ కేక్ తనే ఫస్ట్ కట్ చేస్తుందా అని. ఫంక్షన్లో మెయిన్ థింగ్ ఏంటి? భోజనాలు. పదండి చూసేద్దాం. బిర్యానీ, లగాన్ చికెన్ అంట. నేను తినను, వెజిటేరియన్ కాబట్టి. బట్ నెక్స్ట్ వచ్చేసి గోంగూర, ఇంకా దాల్చా, ఇంకా పెరుగుచారు. తినొచ్చేసి మా సెకండ్ సిస్టర్, తనకి ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టం, అందుకే వేసేస్తుంది నోట్లోకి. గులాబ్ జామ్ చూపించలేదు కదా, పదండి చూపిస్తాను. ఇదిగోండి ఎమ్మి ఎమ్మి గులాబ్ జామ్. అండ్ తినొచ్చేసి మా సిస్టర్, మా బాబాయ్ వాళ్ళ కూతురు అనమాట.
అది కష్టపడి వడ్డిస్తుంది అనుకోవద్దండి. నేను రికార్డ్ తీస్తున్నానని, నేను కొద్దిగా వర్క్ చేస్తున్నట్టు కనిపిస్తా అని అలా వచ్చి కూర్చుంది అంతే. ఒక సామెత గుర్తొస్తుంది నాకు, ఇంటికి అందం ఆడపిల్లే అని. అది నిజమే. ఫంక్షన్స్ జరిగినప్పుడు అది నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఆడపిల్లలందరూ చక్కగా రెడీ అయ్యి ఎంత ముద్దు ముద్దుగా ఉంటారు కదా. ఫస్ట్ వచ్చిన గెస్ట్లకి భోజనాలు పెడుతున్నారు. అంతవరకు మేము ఖాళీగా ఏం చేయాలా అనిపించి, సరే ఒక రీల్ చేద్దాము, ట్రెండింగ్లో ఉన్న రీల్ అని అందరం స్టార్ట్ చేసాం. I think we all thought that we did the right thing, but it didn't turn out that way. It's been heavy and we're starting to break, but I hope you'll be okay. There's little difference in the words that we say, 'cause we all want the same thing. నిజంగా ఫంక్షన్స్కి వెళ్తే అదో హ్యాపీనెస్ కదా. అక్క చెల్లెళ్ళు, వదిన మరదళ్ళు ఇలా అందరం కలిసి ఒక చోట ఉండి హ్యాపీగా నవ్వుకుంటూ మంచిగా మాట్లాడుకుంటూ సరదాగా అలా టైం గడపచ్చు. అమ్మాయిల పరిస్థితి అయితే ఇలా ఉంటుంది, మరి అబ్బాయిలదైతే దీనికి ఫుల్ ఆపోజిట్ ఉంటుంది. వాళ్ళు మాత్రం ఫంక్షన్ ముందు వారం, ఫంక్షన్ అయిపోయిన తర్వాత వారం, అండ్ ఫంక్షన్ జరిగేటప్పుడు భోజనాలు వడ్డించడానికి, మనుషుల్ని పిలిచడానికి, తినమని చెప్పడానికి అవి ఇవని వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. పాపం మంచినీళ్ళు తాగడానికి కూడా టైం ఉండదు. అదే అమ్మాయిలైతే నీట్గా చక్కగా రెడీ ఒక చోట కూర్చొని మంచి లొకేషన్ చూసుకొని పిక్స్ వీడియోస్ తీసుకుంటూ కుళ్ళు జోక్స్ వేసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. అండ్ కొంతమంది వచ్చి అడుగుతుంటారు, ఏం చేస్తున్నావమ్మా, ఖాళీగా ఉన్నావా అని. అలాంటప్పుడు నాకు డైలాగ్ గుర్తొస్తుంది, ఇదే అది. What do you do? బుక్ రాస్తున్నా. Interesting. టైటిల్ ఏంటి? నా సాగు నేను చేస్తాను నీకు. భోజనాలు అయిపోయాక ఈ పిల్లలకి ఇంకా యాక్టివ్నెస్ ఎక్కువైపోయింది. ఇల్లంతా పీకి పందిరేస్తున్నారు. అందుకే మళ్ళీ పిలిచి మళ్ళీ ఇంకొక రీల్ చేసేసా. ఈ ఫంక్షన్ మొత్తంలో ఎవరు బాగా ఎంజాయ్ చేశారంటే ఇదిగో వీళ్ళే, ఈ పిల్లలే. వీళ్ళ ఎనర్జీకి ఎండ్ అనేది లేదు. వచ్చినప్పటి నుంచి ఎంత ఎనర్జీతో అయితే ఉన్నారో తిన్నాక అంతకి డబుల్ అయిపోయింది. అంత మాట్లాడి అంత చేసిన తర్వాత ఇక నేను ఆకలికి తట్టుకోలేక ఫస్ట్ కొద్దిగా పెట్టేసుకొని లోపలికి వెళ్ళి కూర్చొని తినేస్తున్నా. ఇంకా స్వీట్ కూడా ట్రై చేసా, గులాబ్ జామ్ విత్ ఐస్ క్రీమ్ బాగుంది. చూసారా మా తమ్ముడు వాళ్ళు పాపం అందరూ తినేసి వెళ్ళిపోయిన తర్వాత చివర్లో కూర్చొని నిదానంగా నెమ్మదిగా తింటున్నారు. ఇంతైనా అబ్బాయిలకి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ కదా అమ్మాయిల కంటే. ఈ వీడియో ఇంకా బాగా రావాలని వచ్చిన వాళ్ళందరితో మాక్సిమం మెంబర్స్తో డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని చెప్పించాను. ఫంక్షన్ అంతా అయిపోయింది. పైకి వచ్చేసరికి మా స్నీకీ గాడు ఒక్కడున్నాడు పాపం. కింద ఉంటే అందరినీ చూసి అరుస్తాడని పైన కట్టే. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ వైల్ వాచింగ్ ద వీడియో. ఆగండి అప్పుడే వెళ్ళొద్దు, మీ అందరికి ఒక విషయం చెప్పాలి. ఏంటో తెలుసా? Don't forget to like, share and subscribe. Bye. Take care.